రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏఓబి ఎన్కౌంటర్ నుంచి ఆర్కే మరికొందరు తప్పించుకున్నారంటూ వరవర్రావు వంటి నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్నారు వాళ్ళు, కాబట్టి కోర్టులో హాజరుపరచాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ వైట్ అడుగుదాం. రమేష్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఏవేబీలో మల్కానగిరి ప్రాంతం నుంచి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఆర్కేతో పాటు గణేష్ మరికొంతమంది ముఖ్యమైన నేతలు అక్కడి నుంచి తప్పించుకున్నారని చెప్పి పోలీసు అధికారులే చెప్పడం జరిగింది. అయితే ఏదైతే అక్కడి నుంచి తప్పించుకున్న ఏదైతే మావోయిస్టుల కోసం తాము తీవ్రంగా గాలిస్తున్నాం, ఇక్కడ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు గాలింపు చర్యలు చేస్తున్నాం, కూపింగ్ నిర్వహిస్తున్నాం అని చెప్పి ఇప్పటికీ అధికారులు ప్రకటించున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే వరవరరావు పుట్టినట్టు ఉంటే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆర్కేతో పాటు గణేష్ మరికొంతమంది ముఖ్యమైన నేతలు పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసుల అదుపులో ఉన్న వీరందరినీ కూడా వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఒక డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్లకు ప్రాణహాని ఉంది కాబట్టి వీళ్ళని వెంటనే కోర్టులో హాజరుపరచాలని చెప్పి వరవరరావు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎక్కడైతే ఆర్కేతో పాటు మరికొంతమంది తప్పించుకున్నారని చెప్పి సమాచారం ఉన్నది అని చెప్పి ఇప్పటికే పోలీసు అధికారులు చెప్తున్నారు. అగ్రనేతలు కూడా ఈ సమావేశానికి ఇక్కడ జరిగిన మల్కానగిరి ప్రాంతం దగ్గర ప్లీనరీకి కూడా అగ్రనేతలు కూడా హాజరయ్యారన్న సమాచారం ఖచ్చితంగా ఉందని చెప్పి అంటే పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే చెప్తున్నారు. కాబట్టి వరవరరావు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అక్కడ ఎవరైనా తప్పించుకొని పారిపోయిన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు పట్టుకొని తమ దగ్గర ఉంచుకున్నారు. కాబట్టి వాళ్ళ ప్రాణహాని ఉంది కాబట్టి వాళ్ళని వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఒక డిమాండ్ చేస్తున్నారు. అయితే దీని ద్వారా పోలీసు ఎలా స్పందిస్తారో చూడాల్సింది. రైట్ రమేష్.